ఇంతకు ముందెప్పుడు మిమ్మల్ని ఇక్కడ చూడనే లేదు. మీరు మొదటిసారిగా వస్తున్నారా స్వామి మఠానికి? అవును, మొదటిసారిగా మేమందరం మీ ఊరికి వస్తున్నాం. బహుశా మేము ఇక్కడికి త్వరగా వచ్చేసినట్టున్నాం కదా. భగవంతుడి దర్శనానికి త్వరగా ఏముంది, ఆలస్యంగా ఏముంది. మీరిక్కడికి వచ్చారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ, ఆ, శివ, ప్రతాప్, అతిథులందరికీ వాళ్ళ గదులను చూపించండి. మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. స్నానాలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే, రండి. పదండి. పద, వెళ్ళి అండాను ఒకసారి చూసొద్దామా? తెలుస్తుంది కదా గంగ అందులో ఎన్ని నీళ్లు నింపిందో అని. అలాగే. ఏమైందత్తయ్య? ఇదంతా ఏంటసలు గంగా? నేను నీళ్లు పడుతున్నాను. ఇంకొక కుండ అందులో పోస్తే నిండిపోతుంది. అదైతే నాకు కనిపిస్తూనే ఉంది, కానీ ఇదేమిటి? ఇలా చూడు. నేను చెప్పాను కదా నీకు, సాధువులందరూ ఈ నీళ్లని పవిత్రంగా భావించి వీటికి పూజలు చేస్తారని. కాని నువ్వు ఈ చెత్త నీళ్ళని తీసుకొచ్చావా? అదెలా జరిగిందో నాకు తెలియదు. నేనైతే శుభ్రమైన నీళ్ళలో తీసుకొచ్చాను. అత్తయ్య గారు రావడానికి ముందే నేను అండాలో చెత్త పడేయడం మంచిదైంది. ఇప్పుడు నువ్వు ఈ పోటీలో ఎలా గెలుస్తావో నేను కూడా చూస్తా గంగక్క. జ్యోతి, ఏంటత్తయ్యా? నువ్వు ఈ అండాన్ని ఖాళీ చేయమ్మా వెంటనే. నేనా? త్వరగా కానివ్వు. అలాగే. త్వరగా చెప్పిన పని చేయి జ్యోతి. చేస్తానత్తయ్య. గంగా, ఇప్పుడు ఈ అండాన్ని నువ్వు 10 నిమిషాల్లో నింపివేయాల్సి ఉంటుంది. అలాగే బావి నుండి నీళ్లు తీసుకురావడానికి కుండ తీసుకెళ్తున్నావు కదా, అది కూడా శుభ్రంగా ఉన్నది, కొత్తది తీసుకెళ్ళు. ఒకవేళ సాధువులు రావడానికి ముందు నువ్వు ఈ పని పూర్తి చేయలేదంటే ఇక అర్థం చేసుకో, నువ్విప్పుడు ఈ మొదటి పోటీలో పూర్తిగా ఓడిపోయినట్టే. అర్థమైందా? కొండకైతే కన్నం పడిందక్క. ఇప్పుడు నువ్వేం చేస్తావా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్.
అవును మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,